ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సూర్య ఏంటి ఈ రోజు నన్ను ఇలా చూస్తున్నాడు? ఏం జరిగింది? నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నాడా? అందరూ గుడికి వెళ్ళి విరూపాక్షిని మాత్రం వదిలేసి వెళ్ళారంటే తను ఎమ్మెల్యే కాబట్టి పబ్లిక్కి ప్రాబ్లం అవుతుందని వదిలిపెట్టి వెళ్ళారా? అదే ఉండొచ్చు. ఇంట్లో ఎవరో కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్లారు? రాజరూప బయటికి వెళ్తే నాకు చెప్పే వెళ్తారు కదా. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి క్లారిటీ ఇచ్చేసాం. ఇంట్లో ఎవరూ లేరని అమ్మగారు కంగారు పడుతూ ఉంటారు. అమ్మగారికి కూడా క్లారిటీ ఇచ్చేస్తే అసలు మనం వాళ్ళిద్దరినీ ఎందుకు వదిలేసి వచ్చామో తెలుస్తుంది. అప్పుడే మన ప్లాన్కి తగ్గట్టు నడుచుకుంటారు. అమ్మకి నేను చెప్తాను రాజు, నువ్వు వెళ్ళు. అమ్మా, ఇంట్లో ఎవరూ లేరని కంగారు పడకు. మేము కావాలని నిన్ను నాన్నని అవాయిడ్ చేసి ప్లాన్ చేసుకుని వచ్చాం. ఇంట్లో నువ్వు నాన్న మాత్రమే ఉన్నారమ్మా. ఈవినింగ్ వరకు మేమెవ్వరం రాము. నాన్న కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి నెమ్మదిగా నాన్నతో మాట్లాడడానికి ట్రై చేయమ్మా. నాన్న మనసులో ఏముందో తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. రూపా, సూర్యతో నేనేం మాట్లాడగలను? నేను మాట్లాడితే సూర్య ఎలా రియాక్ట్ అవుతాడో తెలిసిన విషయమే కదా. సూర్యతో మాట్లాడి సూర్యని డిస్టర్బ్ చేయటం కంటే సైలెంట్గా ఉండడమే మంచిది. చంద్ర అక్క, విజయదశమి పూజ అన్నావు, ఇక్కడ చూస్తే ఎవరూ లేరు. అంటే ఇది సిటీ బయట ఉన్న గుడి కదా వదిన గారు. సిటీలో ఉన్న గుళ్ళైతే రద్దీ ఎక్కువగా ఉంటుంది, అక్కడైతే ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడికి ప్లాన్ చేశాం. ప్లాన్ చేయడం ఏంటి సుమా? అదే అక్క, ఈ గుడికి వద్దామని ప్లాన్ చేశాము అంటుంది. అంతే కదా సుమా? ఆహా, అవునండి, అవునంతే. సుమా, పద లోపలికి వెళ్తాం. పదండి. విజయాంబిక గారు, ఎవరూ లేకపోవడమే మనకి మంచిది. దేవుణ్ణి ఎక్కువసేపు దర్శించుకోవచ్చు, ఎక్కువ కోరికలు కోరుకోవచ్చు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. రండి, మనం వెళ్ళి పూజ చేద్దాం. ముద్దు, నా తమ్ముణ్ణి విరూపాక్షిని అలా వదిలేసి వచ్చారంటేనే వాళ్ళందరూ కలిసి ఏదో ప్లాన్ చేశారనిపిస్తోంది. నీకనిపించట్లేదా? సూర్యప్రతాప్కి విరూపాక్షికి మధ్య పచ్చగడ్డి వేస్తే కూడా భగ్గుమంటుంది. అలాంటప్పుడు మనకి భయం ఎందుకు? వాళ్ళంతా వెళ్ళిపోయారు. రండి వెళ్దాం. రండి వెళ్దాం.
అమ్మా అమ్మా నాన్న ఏమనుకుంటారో అని మాట్లాడకుండా ఉండిపోకు. నాన్న ఏమైనా అనుకోని నువ్వైతే మనసులో ఉన్నది మాట్లాడే అమ్మా. బానే చెప్తుంది, కానీ సూర్యతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. నేను మాట్లాడితే సూర్య ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. కానీ నేను మాట్లాడడానికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే నిన్నంతా సూర్య నా మీద కోపంగా లేడు. ఎలాగైనా మాట్లాడతాను. సూర్య, ఇంట్లో వాళ్ళందరూ కనిపించట్లేదు. ఎక్కడికి పంపించావు? సమాధానం చెప్పకపోతే నిజంగా నేనే ఏదో ప్లాన్ చేసి బయటికి పంపించాననుకుంటుంది. నేనెవరిని పంపించలేదు. వాళ్ళందరూ కలిసి గుడికి వెళ్ళారు. అయ్యో, చెప్తే మనం కూడా వెళ్ళేవాళ్ళం కదా. సరే సూర్య, కాఫీ తీసుకొస్తాను. కాఫీ తెమ్మంటారా, కుప్పడతారా?